రష్మిక మందన, విజయ్ దేవరకొండలు ఎక్కడికెళ్లినా జంట పక్షుల్లా కనిపిస్తూ ఉంటారు. వీరు ఒకవైపు సినిమాలలో బిజీగా ఉంటూనే మరోవైపు ఏమాత్రం గ్యాప్ దొరికినా రొమాంటిక్ ట్రిప్లు వేస్తూ ఉంటారు. ఈ క్రమంలో విజయ్, రష్మికలు ఫారిన్ టూర్లకు కలిసి వెళ్లారు. అదేవిధంగా విజయ్ ఇంటికి కూడా శ్రీవల్లి తరచుగా వెళుతూ ఉంటుంది. గతేడాది దీపావళి వేడుకల్ని రష్మిక విజయ్ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంది. ఆ తర్వాత పుష్ప 2 మూవీ కూడా విజయ్ ఫ్యామిలీతో కలిసి శ్రీవల్లి చూసింది. ఈ క్రమంలో ప్రస్తుతం విజయ్, రష్మికల మధ్య సంథింగ్ అని వార్తలు ఎక్కడికక్కడ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. దీనికి బలం చేకూర్చేలా వీళ్ల పనులు కూడా ఆ విధంగానే ఉన్నాయి. అయితే ఇటీవల రష్మిక తన ఇన్స్టాలో పెట్టిన ఒక పోస్ట్ నెట్టింట కొత్త రచ్చకు కారణమైంది. రష్మిక తన పోస్ట్లో ఇటీవల తన చెల్లితో, అమ్మతో మాట్లాడినట్టు చెప్పింది. అంతేకాకుండా నెటిజన్లకు కొన్ని సలహాలు కూడా చెప్పింది. తన ఫ్యామిలీకి అందరికంటే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని రాసుకొచ్చింది. అదేవిధంగా మనం ఫ్రెండ్షిప్ చేసే ముందు వాళ్ళను తెలుసుకోవాలని, ఈరోజు మంచిగా ఉన్నవాళ్ళు రేపు చెడ్డవాళ్ళు కావచ్చు, మనకు చెడు కూడా చేయవచ్చని కూడా నటి చెప్పింది. అందుకు జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. అలాగే మీ పేరెంట్స్ని ప్రేమించండి, గౌరవించండి. చాలామంది తల్లిదండ్రుల ప్రేమను లైట్ తీసుకుంటారని, కానీ తల్లిదండ్రులు మన జీవితంలో ఒక వరమని, వాళ్లను రీప్లేస్ చేయలేమని చెప్పింది. అందుకే వాళ్ల సలహాలు, సూచనలతో ముందుకు వెళ్లాలని రష్మిక రాసుకొచ్చింది. ఈ నేపథ్యంలో విజయ్తో రష్మిక చాలా ఫ్రెండ్లీగా ఉంటూనే లవ్ కూడా చేస్తుందని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగి బ్రేకప్ అయ్యిందని, అందుకే రష్మిక రియలైజ్ అయ్యి ఇన్నాళ్ళు విజయ్ వెనుకాల పడి తప్పు చేశానని తెలుసుకుందని, అందుకే ఇప్పుడు తల్లిదండ్రుల మాట వినాలని తన అభిమానులకు తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసిందని కొంతమంది నెటిజన్లు ఈ పోస్ట్ను వైరల్ చేస్తున్నారు. మరికొందరు భాగ్యశ్రీ బోర్సేతో కింగ్డమ్ మూవీలో కిస్ సీన్లు, రొమాన్స్లు చూసి రష్మిక బ్రేకప్ చెప్పిందని కూడా రూమర్స్ వైరల్ చేస్తున్నారు.